అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. దాంతోపాటు బాబు జగజీవన్ రామ్ గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్తోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధానటువంటి బాబు జగజీవన్ రామ్ గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజీవన్ రామ్ లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎమర్జెన్సీ విధించాక దేశంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో మనకు తెలిసిన విషయం. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజీవన్ రామ్ కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నారు, రాబోయే తరాలకు చరిత్రను అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నది, ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని చెప్పి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతోపాటు ఉన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు భారం తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళాతరం పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారి బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నారు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ వడ్ల కొనుగోలుకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2 సీజన్లు కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు. ఇలా 2021, 2022లో 21,629 కోట్ల 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 2022, 2023లో 19,335 కోట్ల 66 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2023, 2024లో 20,998 కోట్ల 88 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. 2024, 2025లో ఒక్క వానాకాలం సీజన్కే 12,516 కోట్ల 50 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసింది. 36,15,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి సేకరించడం. ఇంకా యాసంగి సంవత్సరం యాసంగి బాకీ ఉంది. క్వింటాల్కు ఎంఎస్పి 2,203 రూపాయలను క్వింటల్ ఎంఎస్పి రూపాయల కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతోపాటు మార్కెట్ ఫీజు, శుద్ధితాలు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఫీజు, డ్రైయేజు, మెయింటెనెన్సు, మిల్లింగు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఛార్జీలు కానీ
హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు వీళ్ళు అప్పు తీసుకొస్తే దానికి మిత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీని ప్రకారము 1 కిలోకు 37 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం 1 కిలోకు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారికి ఇన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫ్లెక్స్ కడితే పోలీసులతో చింపయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోని మాకేం ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటున్నారు. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని అన్నారు, ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి. ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నాం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారు బియ్యం అవి రాసి పెట్టుకోండి. ఇప్పటికైనా